హాయ్ అండి, వెల్కమ్ టు సునీ కుక్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన మటన్ బోన్స్తో షార్వా చేసుకుందామండి. పిల్లలందరికీ కొంచెం జలుబుగా ఉంది, అందుకనే నేను ఈ కర్రీ ట్రై చేస్తున్నాను ఇవాళ. దానికి నేను మటన్ బోన్స్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత దానికి సరిపడా కారం వేసానండి. ఈ కారం మనం పచ్చళ్ళలో వేసుకునే కారం వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసి మొత్తం కలిపేసి బాగా కలపాలండి. మొత్తం ముక్కలకంతా అంటుకునే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పెట్టుకుంటే ఇంకా బోన్స్ కాబట్టి బాగా బాగుంటుందండి. అయిపోయిందండి టైము, 45 మినిట్స్ పైన అయ్యింది. నేను ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసుకున్నాను. కుక్కర్ పెట్టుకుని అందులో మిరియాలు, చెక్క, లవంగాయలు, షాజీరా, కొంచెం అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. రాతి పువ్వు కూడా వేసాను. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి ఫ్రై అవుతుండగానే కొంచెం మనం ఆనియన్స్ను పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. నేను 1/2 కేజీ పైనే బోన్స్ తీసుకున్నాను. దానికి 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. బాగా కలుపుకుందామండి. ఇది ఇలా కనుక మీరు కూడా ట్రై చేస్తే జలుబు అలా ఉన్నప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది. దీనిలోకి నేను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేస్తాను, కలిపేటప్పుడు కొంచెం వేసాను. ఇవన్నీ వేసినాక బాగా కలుపుకుందాము. ఇప్పుడు బాగా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి, దీనిలోనే మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాము. పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా కూర ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకోవాలి ఫస్ట్ దీంట్లో. ఇవన్నీ వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, 1 స్పూన్. ఇందాక 1 స్పూన్ వేసుకున్నాను, ఇప్పుడు 1 స్పూన్ వేసాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఇలాంటి కర్రీస్కి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే నిల్వ ఉంచుకొని ఇట్లానే చేసుకుంటానండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ బౌన్స్ని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుందామండి. బాగా పైనుంచి కింద వరకు కలపాలండి. మొత్తం కలుపుకోవాలి అని మొత్తం ట్రై అయ్యేటట్టు. ఇప్పుడు మనం దీనికి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందామండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఈలోపు దీనికి కావాల్సిన అయింది కదండి, బాగా ఫ్రై అయింది కదా, ఒకసారి చూసుకుందాము. ఇంకొంచెం మళ్ళీ మూత పెడదామండి, కొంచెం ఆయిల్ రావాలి. దీనికి నేను ఆల్రెడీ దీంట్లో వేసుకోవటానికి మసాలా ప్రిపేర్ చేసుకుని మసాలా పేస్ట్ అండి. కాజు, నువ్వులు, జీడిపప్పు, కాజు, నువ్వులు, గసగసాలు రెడీ చేసుకున్నాను. చిన్న ఎండు కొబ్బరి ముక్క కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని ఇప్పుడు అది గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి మళ్ళీ మొత్తం. నేను ఎండు కొబ్బరి ముక్క కొంచెం కాల్చి వేసుకున్నాను, అది కూడా అలా వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది, ఆయిల్గా వచ్చండి. మీరు కూడా అలాగే ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుతుంది కదండి, 1-2 నిమిషాలు మళ్ళీ నేను ఇందాక కారం కొంచెం అందులో వేసాను. ఇది మాత్రం మసాలా కారం అండి. ఈ కారం కూడా వేసి మళ్ళీ మొత్తం కలుపుకుందాం. మసాలా కొంచెం వేగిన తర్వాత మనం ఈ కారం వేసుకోవాలి, మనం వేసిన పేస్ట్. ఇప్పుడు దీంట్లో బాగా వేగిపోయిందండి, సరిపడా వాటర్ పోసుకుందామండి. కొంచెం ఎక్కువ వాటరే పడతాయి, బోన్స్ బాగా సారం అంతా మనకి దిగాలి కదా. ఇప్పుడు మనం దానికి మూత పెట్టేసుకుని ప్రెషర్ పెట్టేసుకుందామండి. ఒక 6 నుంచి 7, 8 విజిల్స్ దాకా రావచ్చండి. అది అప్పుడు బోన్స్ బాగా మనకు కుక్ అవుతాయి. అయిపోయిందేమో ఒక్కసారి చూద్దామండి. విజిల్స్ వచ్చేసినాయి, ఇదిగోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందామండి బాగా. కొంచెం సిమ్లో పెడదాం స్టవ్ మళ్ళీ. ఇప్పుడు ఉడుకుతుంది కదండి, ఇందులో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి గరం మసాలా, అది కూడా మనం వేసుకుందాము. కొంచెం 2 స్పూన్స్ వేయండి, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. మసాలా వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం ఒక్కసారి కలుపుకుందాము. కలిపాం కదండి, ఆయిల్ పైకి రావాలి. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసినాక స్టవ్ ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టి తీసేసండి. ఇప్పుడు అయిపోయిందండి, చూసారు కదా ఆయిల్ కూడా ఎట్లా పైకి కనబడుతుందో. ఆల్మోస్ట్ అయిపోతుంది కర్రీ. దీన్ని గిన్నెలోకి తీసేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన టేస్టీ మటన్ షార్వా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.